ఏపీ తెలంగాణ రాష్ట్రాల సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల సమావేశం ముగిసింది. మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. తెలంగాణకు హైదరాబాద్లోని సివిల్ సప్లైస్ భవనం పూర్తి స్థాయిలో అప్పగింతకు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పేసింది. ఆ భవనం 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. జూన్ 1 నుంచి పూర్తి స్థాయిలో అప్పగించబోతున్నారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఇరు రాష్ట్రాలకు చెరో సగంగా భవనం వెళ్లింది. అటు కార్పొరేషన్ కు ఉన్న ఆస్తుల బదిలీ మీద చర్చలు జరిగినట్టుగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సివిల్ సప్లైస్ అంటే మొత్తం ఇక్కడి నుంచి దిస్ ద సీట్. అయితే రాష్ట్రం విభజించినప్పుడు సగం బిల్డింగ్ వాళ్ళకి, సగం బిల్డింగ్ తెలంగాణకి ఇవ్వడం జరిగింది. అయితే అదేవిధంగా కొన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉన్న ఫ్లాట్స్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ పంజగుట్టలో ఆ ఏరియాలో కూడా ఉన్నాయి. అయితే నేను వారికి ప్రపోజల్ ఇచ్చాం. ఇప్పుడు మీ బిల్డింగ్ సగం అది అంటే ఇప్పుడు ఈ తెలంగాణ సివిల్ సప్లైస్ సైడ్ చాలా ఇరుగ్గా ఉంది. ఏమి మాకు సరైన మీటింగ్ ప్లేసెస్ కానీ సరిపోయిన ఆఫీసెస్ కానీ లేవు ఇక్కడ. మేము ఇంకా బయటకు పోయి కొన్ని ఇప్పుడు ఫుడ్ కమిషన్ బయట పోయి రెంట్ పే చేయాల్సి అక్కడ ఉండాల్సి ఉంది. కాబట్టి మొత్తం సివిల్ సప్లైస్ యాక్టివిటీస్ ఈ భవనానికి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ఫుడ్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో వారితో సంప్రదించి, అదేవిధంగా ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలతో అన్ని విషయాలు సెటిల్ చేసుకునే ఉద్దేశం. మరి మా అందరికీ, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ అక్కడ ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాల్లో అన్ని పార్టీషన్ ఏదైతే అప్పుడు విభజించబడ్డ టైంలో ఉన్న అంశాలు సెటిల్ చేసుకోవాలని ఉంది. దానికి అనుగుణంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ఉన్న ప్రాపర్టీస్ ఇక్కడ అక్కడ అది ఎట్లా సెటిల్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని చర్చలు కూడా జరిపి ఒక ముందంజ వేయబోతున్నాం. ఇప్పుడు ప్రాథమికంగా సివిల్ సప్లైస్ భవన్లో వాళ్ళకున్న సగభాగం కూడా ఇప్పుడు తెలంగాణకి వాళ్ళు ఈ నెలాఖరు నుంచి వచ్చిన 3 వారం నుంచి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కార్పొరేషన్కు ఉన్న 16 ఫ్లాట్స్ ఉన్నాయి క్రాంతిశిఖర్ అపార్ట్మెంట్స్లో, ఎంప్లాయీస్ ఉండేవి. అవి కూడా క్రమక్రమంగా తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయితే ఈ అనేక అంశాలు చర్చించి మరి ఏ విధంగా మనం కలిసి ముందుకు పోదామో మేము మాట్లాడాం. ఐఎమ్ extremely happy that Nadella Manohar, a very progressive, a positive, a dynamic person, is the Civil Supplies Minister of Andhra Pradesh, and we have been friends for many decades. I'm sure we'll move forward in a positive way. ఇక తెలంగాణలో అమల్లో ఉన్న టెక్నాలజీ మార్పులను తాము అందుకుంటామని అన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. త్వరగా ఆస్తుల బదిలీ జరగాల్సి ఉందని కూడా అన్నారు. జూన్ 12 నుంచి ప్రభుత్వ స్కూళ్లకు సన్నబియ్యం అందిస్తామని నాదెండ్ల తెలిపారు. ఈ భవనాన్ని పూర్తిగా ఇక్కడున్న వ్యవస్థ ఎంతో కష్టపడి 1వ తారీఖు నుంచి ఈ భవనాన్ని పూర్తిగా ఇక్కడున్న వ్యవస్థ ఎంతో కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఆ నిర్ణయం తీసుకున్నాం. ఈ భవనం ద్వారా ఒక చక్కటి సంకేతం. అదేంటంటే వాళ్ళకున్న అనుభవంతో వాళ్ళు నేర్చుకున్న కొన్ని టెక్నాలజీలో మార్పులు, పీడిఎస్ రైస్ ఏ విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరికి అందిస్తున్నారో దాని ద్వారా మేము కూడా కొంచెం ఆ అనుభవాన్ని ఉపయోగించుకునే విధంగా ఇరు రాష్ట్రాల మధ్యన ఉన్న కొన్ని ప్రధానమైన సమస్యలు ఎక్కడ కూడా మనకి ఆహార భద్రతలో లోపం లేకుండా రైతాంగానికి మేము అండగా నిలబడే విధంగా కొన్ని అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చి మొట్టమొదటిసారి రైస్ ఎక్స్పోర్ట్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ఫిలిప్పీన్స్ దేశానికి తీసుకెళ్తున్నారు, కాకినాడ పోర్ట్ నుంచి. సో మేము అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయగలుగుతాం, విశాఖపట్నం పోర్ట్ కానివ్వండి, కాకినాడ పోర్ట్ కానివ్వండి, కృష్ణపట్నం పోర్టులు కానివ్వండి, మా రాష్ట్రాల్లో కూడా తప్పకుండా మేము భవిష్యత్తులో వీరి ట్రేడ్ని ఇంకా పెంచడానికి కోసం మేము అందించాల్సిన సహాయాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ షేరింగ్ అవర్ నాలెడ్జ్. ఇట్స్ అ మ్యూచువల్ బెనిఫిట్ ప్రోగ్రామ్. ఇరు రాష్ట్రాలు ఈ కార్యక్రమం ద్వారా బెనిఫిట్ పొందాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ యాసెట్స్ ఖచ్చితంగా జరగాలి. దానికి మేము కట్టుబడి ఉన్నాం. విభజన జరిగినప్పుడు ఉన్న 10th షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో కూడా అందులో ఒక భాగం. అక్కడున్న యాసెట్స్ ఈ రోజున రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడున్న ప్రభుత్వానికి తద్వారా తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అందించాలో
దాని గురించి రాబోయే రోజుల్లో చాలా పాజిటివ్గా ప్రతి అడుగు కూడా సామరస్యంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. ఎక్కడ కూడా ఒకటే ఆలోచన మాది, వాట్ ఎవర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ దట్ వీ హ్యావ్, లెట్ అస్ షేర్ దోస్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఒకరికొకరు సహాయంగా ఉందాం. ఈ సోదర భావాన్ని ఇంకా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక మంచి పరిపాలన అందరికీ అందిద్దాం అనే ఆలోచనతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సో మనస్ఫూర్తిగా మరొకసారి గతంలో మేము పనిచేసిన అద్భుతమైన సందర్భాలు చాలా గుర్తొస్తున్నాయి. ఈ రోజున మాకు సమయం వెచ్చించి ఆహ్వానించి మాకు ఇటువంటి సమావేశంలో మేము చర్చించుకున్న అంశాలు మేము ఖచ్చితంగా ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడుతున్న నమ్మకం కలిగించినందుకు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా చౌహాన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ పాజిటివ్ స్పిరిట్ని ఇంకా ముందు తీసుకెళ్ళి తప్పకుండా ఒక మార్పు తీసుకొద్దాం. థ్యాంక్ యూ.